నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిగా ఈటీవీ జైహోకు స్వాగతం. అతడు తన జీవితాన్ని బస్తర్ కళా సాంస్కృతిక పరిరక్షణకు వెచ్చించిన యోధుడు. దారుశిల్పిగా ఇలవేల్పులు, స్త్రీమూర్తుల ప్రతిమలు సృష్టించారు. గోండు, మురియా గిరిజన వారసత్వ కళను వస్తున్న తరాలకు అందిస్తున్నారు. ఆమె ఒకనాడు నేపాల్లో మామూలు గృహిణి, మరి నేడు విశ్వవిఖ్యాతి పొందిన కళాకారిణి. స్వీయ ప్రతిభతో, శిక్షణతో వెంట్రిక్లాక్విస్టుగా ఎదిగిన స్ఫూర్తిదాత. విభిన్న ప్రేరణా కథనాల జైహో మీకోసం. తను చదివింది 4 కానీ ప్రకృతి ఒడిలో, బతుకుబడిలో జీవిత పాఠాలెన్నో నేర్చుకున్నారు. అధ్యాయాలే అధ్యయనం చేశారు. ఆయనే నారాయణపూర్ జిల్లా గఢ్ బెంగాల్ వాసి పాండీరామ్ మాండవి. దారు శిల్పకళలో 1000 మందిని కళాకారులుగా తీర్చిదిద్దారు. బస్తర్ ఫ్లూట్ సుల్లూరు వేణువుకు కొత్త ఊపిరిపోశారు. ఆ వేణువు వింత వింత స్వరాల సవ్వడి 8 దేశాలను తాకింది. గిరిజన కళా సాంస్కృతిక వేదిక గోధుల్ను పునరుద్ధరించిన ఘనత తనకు దక్కింది. అడవి బిడ్డల సాంస్కృతిక ప్రపంచం ఆ శిల్పకళా నిలయం. ఓ కళా యశస్వి తపస్సుగా రూపుదిద్దిన కళాఖండాలివి. బస్తర్ సీమ, గోండు, మూరియా తెగల ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే స్త్రీమూర్తుల దారు శిల్పాలు, ప్రకృతి, పశుపక్ష్యాదుల బొమ్మలు అన్నీ విలక్షణంగా ఉన్నాయి. ఈ కళాకృతుల రూపశిల్పి గిరిజనుల గుండె గొంతుక పాండీరామ్ మాండవి. కనుమరుగవుతోన్న బస్తర్ ఘోతుల్ కళా సంస్కృతుల పరిరక్షకుడితడు. ఈ ప్రాంత ప్రసిద్ధ వాద్యం సులూర్ వేణువును ఆధునీకరించి ఈ ప్రపంచానికి కొత్తగా పరిచయం చేశారు. అప్పట్లో మా బస్తర్ ప్రాంతాన ప్రతి గ్రామంలో ఓ గోధులుండేది. కాలక్రమేణా ఆదరణ తగ్గి అవి కనుమరుగయ్యాయి. దాదాపు అన్నింటినీ తొలగించారు. కొంతకాలం క్రితం అటవీ శాఖ ఆధునిక రూపంలో ఓ కేంద్రాన్ని నిర్మించింది. అసలు గోధులు అంటే ఏమిటండి అని అందరూ అడుగుతున్నారు. అందుకే యువతకు అర్థమయ్యేలా ఈ కేంద్రాన్ని మా ఊరు గఢ్ బెంగాల్లో కొత్తగా నిర్మించాం. పక్షులు, ఏనుగులు, చెట్లు లాంటి ప్రకృతి చిత్రాలను ఆధునికంగా డిజైన్ చేశాం. వీటిలో కొన్నింటిని నా కుమారుడు వేశాడు. నేను కొంత పని చేశాను. పాండీరామ్ 1957లో గఢ్ బెంగాల్లో పుట్టారు. ఇంటి పరిస్థితి బాగాలేక 4వ తరగతితోనే చదువు ఆగిపోయింది. తండ్రి దగ్గర బాల్యంలోనే వెదురుతో సంప్రదాయ సులూర్ వేణువు తయారీని నేర్చారు. 3 మెటాలిక్ వాషర్లతో తీర్చిదిద్దిన ఈ పరికరం ఓ మ్యాజిక్ ఫ్లూట్. గాలిలో తిప్పితే స్వరాలు గిరికీలు కొట్టినట్లు వేణువాద్యం వినిపిస్తుంది. పూర్వం జంతువులను తరిమేందుకు ఉపయోగించేవారట. పాండీరామ్ ఈ సంప్రదాయ వాద్యాన్ని కొన్ని మార్పులతో నవీకరించి దేశ విదేశాలకు పరిచయం చేశారు. మా ప్రాంతంలో గిరిజన పల్లెల్లో ఓ వయోధికుడు ఏదో కర్రతో ఆడుకుంటుంటే ఆసక్తి ఏర్పడింది. ఆ ప్రేరణతో నేను అలాంటి వస్తువులు చేయటం ఆరంభించాను. నేను ఈ సులూర్ వేణువుల తయారీని 15 ఏళ్లకే సాధన చేశాను. ఆ నోట ఈ నోట నా వేణువు ఊసులు ఢిల్లీకి తాకాయి. ఈ నేపథ్యంలో 5-6 స్వరాల వైవిధ్య వేణువులను తయారు చేశాను. గిరిజన హస్తకళా వస్తువుల తయారీలో పాండీరామ్ది 50 ఏళ్ల చరిత్ర. ఆ చేతులు తాకితే అడవిలో మానులు ఇలవేల్పులుగా మారాయి, అందమైన బొమ్మలయ్యాయి. ఆ కళా ప్రాంగణంలో ప్రకృతికి చిత్రిక పట్టే ఆకృతులు కొలువు తీరాయి. వినియోగ వస్తువులైన చేతికర్రలు, విల్లులు, బాణాలు, యుద్ధ విద్యల సామాగ్రిని పాండీరామ్ తయారు చేస్తున్నారు. ప్రతి కళాఖండం ఒక సాంస్కృతిక చిహ్నమే. చెక్కపై 3D కళాత్మక చిత్రాలు ప్రత్యేక ఆకర్షణ. ఇక పెద్ద విగ్రహాలు బస్తర్ సౌందర్యానికి, సంస్కృతికి ప్రతీకలు. నేను ఈ కళను మా నాన్నగారి నుంచి నేర్చుకున్నాను. ఆయన చెక్కతో వేణువులు తయారు చేసేవారు. ఇప్పుడు కొందరు యువకులు ఈ కళలో శిక్షణ పొందుతున్నారు. నేను పెద్దగా చదువుకోలేకపోయాను. అప్పట్లో మా స్వగ్రామం గఢ్ బెంగాల్లో మాత్రం ఓ పాఠశాల ఉండేది. మా సోదరులు నేనే పెద్ద. అందువల్ల సేద్యం చూసేందుకు చదువుకు స్వస్తి చెప్పక తప్పలేదు. పాండీరామ్ కేవలం శిల్పి, వాద్య పరికరాల రూపశిల్పి మాత్రమే కాదు. ఆయన్ను మూరియా, గోండు అడవి బిడ్డల సంస్కృతి పరిరక్షకుడిగా చెప్పాలి. తరతరాల తమ గోతుల్ సంప్రదాయ పునరుద్ధరణకు చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. గోతుల్ అంటే ఒకానొక కాలంలో విలసిల్లిన గిరిజన యువ సంగీత, నృత్య కళా కేంద్రం. ఈ కళాకేంద్ర సంప్రదాయానికి పాండీరామ్ ప్రాణం పోశారు.
బస్తర్, ఛత్తీస్గఢ్, గోండ్, మూరియా తెగల సంస్కృతి కేంద్రంగా వసతి గృహంగా ఉండేది. हमारे आदिवासी समुदाय में एक इस మా గిరిజన సమాజంలో గోధులు ఒక సాంస్కృతిక కేంద్రం లేదా ఓ పాఠశాల అనుకోవచ్చు. 10-12 ఏళ్ల బాలబాలికలు సాయంత్రం అక్కడికి చేరి నృత్యం చేసేవారు. పాటలు పాడటం, కథలు చెప్పడం లాంటి కార్యక్రమాలుండేవి. గ్రామంలో శుభవేడుకలున్నా, ఎవరైనా మరణించినా ప్రజలు గోధులకి సమాచారం ఇచ్చేవారు. हमारे गांव में किसी के पास शादी है పాండీరామ్ నిర్మించిన గోధుల్ నమూనాగా మారింది. కేవలం ఛత్తీస్గఢ్కే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాలు ఈ నమూనాను స్వీకరించేందుకు ముందుకొచ్చాయి. अब ये शायद मेरे यहाँ नारायण మేము నిర్మించిన ఈ గోధుల్ నారాయణపూర్ జిల్లా మొత్తం గోధుళ్లకు ఒక నమూనాగా నిలుస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 10-12 రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి ఈ కేంద్రాన్ని సందర్శించారు. తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటివి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. నారాయణపూర్ గోధుల్ దేశంలోనే ఓ నమూనా. स्टेट में ऐसा उन लोग मीटिंग करके आ गए हैं। కళా సాంస్కృతిక వారసత్వం పాండీరామ్ రక్తంలోనే ఉంది. ఇప్పుడు ఆయన పిల్లలు దీన్ని కొనసాగిస్తున్నారు. పెద్ద కుమారుడు బలదేవ్ మాండవి బలదేవ్ ఆర్కిటెక్చర్ చదువుతున్నారు. చిన్న కుమారుడు రాజేష్ మాండవి డిగ్రీ పూర్తయింది. వీరి చెల్లెలు మనీషా ఈ వారసత్వాన్ని తమకు లభించిన గౌరవంగా పరిగణిస్తున్నారు. पापा बस्तर की कलाकृति के बारे में बनाते हैं. మా నాన్నగారు బస్తర్ సంస్కృతిని వస్తున్న తరాలకు అందించేలా దారుగా పిలిచే చెక్క శిల్పాల తయారీలో ఉన్నారు. పెద్దలు చెప్పిన కథాంశాలను ఈ బొమ్మలు ప్రతిబింబిస్తాయి. పెళ్లి ఊరేగింపులు, పండుగల వేళ అమ్మా నాన్న చెప్పే జానపద కథాంశాలను శిల్పాల్లో చూపిస్తారు. నేటి యువత తమ మూలాల నుంచి కొంత దూరంగా ఉన్నారు. నాన్న పంచదార చిలుకల తయారీ పరికరాలు, సంప్రదాయ వస్తువులు తయారు చేస్తున్నారు. మేము వాటిని చూస్తూ నేర్చుకుంటున్నాం. हमारे यहाँ आगे भी कोशिश करेंगे कि दूसरे लोग भी सीख सके. పాండీరామ్ ఓ సాంస్కృతిక రాయబారిగా రష్యా, జర్మనీ, జపాన్ సహా 8 దేశాలలో తన కళాఖండాలను ప్రదర్శించారు. భోపాల్లో ప్రదర్శన తర్వాత ఆయన కళకు గుర్తింపు వచ్చింది. పాండీరామ్ మాండవి కృషిని గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. पैसा के लिए मैं सोचा ही नहीं। డబ్బు కోసం నేనెప్పుడూ వెంపర్లాడలేదు. నా లక్ష్యం ఒక్కటే, ఈ కళను పరిరక్షించాలి. నా తదనంతరం కూడా ఈ సంప్రదాయం కొనసాగాలి. అనేక మంది ఆర్భాటంగా మొదలుపెట్టి ఈ సాంప్రదాయ పనుల్ని మధ్యలోనే వదిలేశారు. కొందరు రాతి పనులకు వెళ్లటం మొదలుపెట్టారు. కానీ నేను మాత్రం నెమ్మదిగా అయినా సరే ఈ కళను నిరంతరం కొనసాగిస్తున్నాను. मैं करते रहा, अभी भी कर ही रहा हूँ. ఇది నేపాల్ భారతీయ వనిత విజయగాథ. మాటల మాంత్రికురాలైన సీమా గోల్చా అనే అపరాజిత కథ. ఖాట్మాండులో ఓ సాధారణ గృహిణి సీమ అభిరుచి, ఆసక్తితో, స్వయం కృషితో జనరంజక కళాకారిణి అయ్యారు. మాటాడే బొమ్మలతో ఆటాడించి నవ్వులు విరబోయించారు. వెంట్రిగ్లాక్విస్ట్గా దేశ విదేశాలలో ప్రదర్శనలిచ్చి విశ్వస్థాయి కళాకారిణిగా ఎదిగారు. Oh, this is TV. Yes. What TV? ETV. Oh. Hello, ETV. Jai Ho. ఇది గృహిణి పాత్ర నుంచి కళా వేదికపై వెంట్రులాక్విస్ట్గా మారిన సీమ గోల్చా అనే వనిత కథ. నేపాల్ రాజధాని కాఠ్మండులో నివసించే ఈ కళాకారిణి నేపాళ మాంత్రికురాలేమీ కాదు, కానీ మాటల మాంత్రికురాలు. పెదవులు కదపకుండా బొమ్మలే మాట్లాడుతున్నాయా అనే భ్రాంతిలో ముంచెత్తి ఆశ్చర్యపరుస్తారు. ముంబైలో పెరిగి అక్కడే డిగ్రీ చేసిన సీమ తర్వాత పెళ్లి పుస్తకం తెరిచారు. నేపాల్ వరుణ్ణి చేసుకుని 1993లో కాఠ్మండు తరలి వెళ్లారు. పుస్తకంలో ఈ ప్రారంభ అధ్యాయమే తనను ఏదో ఒకనాడు పతాక శీర్షికగా మార్చబోతుందన్నది నాడు ఆమె ఊహకందని విషయం. I can do a different voice. This is nice. Oh, oh, oh. I was born in Bombay. I have two. నేను బొంబాయిలో పుట్టాను. నాకు 2 అన్నయ్యలున్నారు. నా హై స్కూల్, కళాశాల విద్య అంతా ముంబైలోనే ముగిసింది. బీకాం చేశాక నేపాల్లో నా వివాహమైంది. చిన్న కుటుంబం నుంచి ఉమ్మడి కుటుంబంలోకి వెళ్లాను. భర్త ఐటీ వ్యాపారంలో సాయంగా ఉందామని ప్రయత్నించాను. 4 ఏళ్లు ఆఫీస్కు వెళ్లాను. నాకస్సలు వ్యాపారం తెలియదు. దానికి స్వస్తి చెప్పి టోస్ట్ మాస్టర్స్ లో చేరాను. అదో పబ్లిక్ స్పీకింగ్ శిక్షణా వేదిక. ఎప్పుడూ ఇంట్లో ఉండే సీమ ధైర్యంగా 10 మందిలో మాట్లాడడం నేర్చింది. భర్త సూచనతో పబ్లిక్ స్పీకింగ్ వేదిక టోస్ట్ మాస్టర్స్ లో చేరింది. కుటుంబం అండతో 2011లో మాట్లాడే బొమ్మలతో ఆటలాడించే వెంట్రులాక్విస్ట్ గా మారారు. అప్పటికప్పుడు హాస్య సన్నివేశాలు సృష్టించి టాకింగ్ డాల్ తో ప్రదర్శన ఇచ్చే నైపుణ్యాలు వచ్చాయి. ఇప్పుడు ఆమె మాట్లాడే బొమ్మకు గళమైంది.
ఒక్క గొంతుక కాదు 3 గొంతుకల్లో వేర్వేరు భాషల్లో ఆయా యాసల్లో ఒకేసారి సంభాషించి సమన్వయంతో ప్రదర్శనను రక్తి కట్టిస్తారు. Live in a joint family. So for me, what happened? నేను ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నాను. ఇందువల్ల ఏం జరిగేదంటే నా ప్రేక్షకుల్లో మా వారు ఉంటారు. ప్రతి ప్రదర్శనలో మా అన్నయ్య, వదిన నన్ను ఎప్పుడూ ఉత్సాహపరుస్తున్నారు. నేనిప్పుడు షోని బాగా రక్తి కట్టిస్తున్నానని నమ్మకం కుదిరింది. ఈ క్రమంలో ఓ రోజు మా పెద్దన్నయ్యకు ఫోన్ చేసి చెప్పాను, నేనిలా కామెడీ షో చేస్తున్నట్లు. అమ్మ చూశాక ఆశ్చర్యపోయింది, త్వరగా నమ్మలేకపోయింది. How did you learn this? I was like, yeah, that's one thing I learned myself. నోరెట్టుకుని బతుకుతారంటారు. వెంట్రిలాక్విజానికి ఈ మాటకారితనమే కావాలి. కాకపోతే సమయోచితంగా, సందర్భోచితంగా, సొగసుగా, సమకాలీనంగా మాట్లాడుతూ మెప్పించాలి. ఈ కాలాతీత కళకు సీమ కొత్త గ్రామరిచ్చి గ్లామర్ అద్దారు. స్వయం కృషితో కళాకారిణిగా ఎదిగిన ఈ వ్యక్తి నేడో శక్తి. ఇవాళ దక్షిణాసియాలో ఉన్న కొద్దిమంది మహిళా వెంట్రులాక్విస్టులలో సీమ ఒకరు. తన అసాధారణ ప్రతిభ ఆమెను అంతర్జాతీయ వేదికలకు అడుగులు వేయించింది. సీమ న్యూయార్క్ గోధమ్ కామెడీ క్లబ్ కళాకారులు జెలోను, జెర్రీతీన్ ఫెల్డ్ లాంటి హాస్య దిగ్గజాల సరసన మెరిశారు. Two most important మనిషి జీవితంలో 2 ముఖ్యమైన రోజులుంటాయి. ఒకటి పుట్టినరోజు, 2 మనల్ని మనం తెలుసుకున్న రోజు. ఇవాళ నన్ను నేను తెలుసుకున్నాను. కాఠ్మండూలో కామెడీ షోలు లేనేలేవు. అప్పట్లో నేను మహా అయితే రోజుకు ఒక ప్రదర్శన ఇచ్చేదాన్ని. తర్వాత ప్రదర్శనలివ్వటానికి భారత్ వెళ్లటం ఆరంభించాను. క్రమంగా ముంబై, ఢిల్లీ, గురుగావ్లలో ఉన్న కాన్వస్ లవ్ క్లబ్ లో ఇన్ హౌస్ కామిక్ గా మారాను. 2017లో ప్రొఫెషనల్ గా మారిపోయాను. 2021 నుంచి వృత్తిగా చేపట్టాను. 2017. వెంట్రిలాక్విజం అంటే పెద్దగా తెలియని నేపాల్లో వెంట్రిలాక్విజానికి ప్రాచుర్యం కల్పించారు. బ్లూ రంగులో కనబడే జాక్ డినయల్స్ మొరటు, తలబిరుసు క్యారెక్టర్. కానీ ప్రతి మాటతో నవ్వులు పోయిస్తూ ఉంటుంది. బొమ్మబామ్మగారు వచ్చి సరదాగా ముచ్చటిస్తూ ఉంటారు. విభిన్న వ్యక్తిత్వ పాత్రలు ఈ మాట్లాడే బొమ్మలు. సీమ అదును చూసి పదునైన సంభాషణలతో, మధ్య మధ్య హాస్య భాషణలతో హాయిగా నవ్విస్తారు. It gives a lot. ఇందులో బొమ్మలకు మాటల రచన నుంచి అప్పటికప్పుడు అసువుగా వెలువడే మాటలు అన్నీ నావే. ఎక్కడ జీవితం, గృహిణిగా జీవితం ఆరంభించి చివరికి ఏదో ఒకటి సాధించాలన్న ఆశయం, సంకల్పంతో ఈ వినోద రంగంలోకి వచ్చాను. అన్నట్లు నేపాల్లో వెంట్రిలాక్విజం చేస్తున్న ఏకైక కళాకారిణి నేనే. Nepal doing ventriloquism. వెంట్రిలాక్విస్ట్గా సీమ హాస్య వినోదవల్లరి పయనం 2017లో ఆరంభమైంది. ముంబై, గురుగావ్లలో కాన్వాస్ లాఫింగ్ క్లబ్లో ప్రదర్శనలతో రెగ్యులర్ ప్రదర్శనలకు శ్రీకారం చుట్టారు. నేపాల్, భారత్, యుఏఈ, థాయిలాండ్, అమెరికాలో ప్రదర్శనలిచ్చిన ఖ్యాతి దక్కింది. దిగ్గజ కళాకారులతో ప్రదర్శనలిచ్చి అసలైన విశ్వ కళాకారిణి అయ్యారు. You asked me my journey as a ఓ తోలుబొమ్మలాట కళాకారిణి అని అనుకుంటున్నారా? కానీ కాదు. నేను చేసేది అలాంటి బొమ్మలాట కాదు. నేను వెంట్రిలాక్విస్టును. రెంటికి ఎంతో తేడా ఉంది. వెంట్రిలాక్విజం అంటే మీరు బొమ్మతో మాట్లాడించడం. తోలుబొమ్మలాట అంటే కళాకారుడు దారాలు కట్టిన బొమ్మల్ని ఆడిస్తుంటాడు. నా బొమ్మలకు అలా దారాలుండవు. నేను ఒకేసారి 2 బొమ్మలతో, 2 యాసల భాషలతో, ఇంకా వాటి సంభాషణకు జవాబిచ్చే నేను. a whole lot of fun. నడి వయసులోనే తరగని ఉత్సాహంతో కళా ప్రదర్శనలిస్తున్నారు. సీమ స్టాండప్ కామెడీ, లైవ్లో ప్రత్యక్ష హాస్య ప్రదర్శనలతో అలరిస్తున్నారు. రోజువారీ కుటుంబ జీవిత సంఘటనలు జోడించి హాస్యం మేళవించి ప్రదర్శనల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. మహిళా సాధికారతకు నిజమైన నిర్వచనం. పురుషాధిక్య రంగంలో అగ్రశ్రేణి మహిళా కళాకారిణిగా ఎదిగారు. ఆసక్తి, అభిరుచి ఉంటే అవకాశాలు అవే వస్తాయి. ప్రతిభా సామర్థ్యాలతో ముందుకు సాగాలన్నది యువ కళాకారులకు సీమ గోల్చా సందేశం. I'll teach you how to do jokes without offending people. Yeah, go on. Okay. 2 guys walk into a bar, sexist.
in my attempt to ప్రేక్షకులను అలరించే ఈ ప్రయత్నంలో నేను వారికి స్ఫూర్తిగా నిలిచాను, ప్రభావితం చేస్తున్నట్లు గ్రహించాను. ఈ పయనంలో ముందుకు సాగుతున్న వేళ కుటుంబం అండగా నిలిచింది. విజేతల గెలుపు పాఠాలతో యువతకు ఉత్తేజాన్నిచ్చే టెడెక్స్ వేదిక మీద మాట్లాడాను. టోస్ట్ మాస్టర్ సభ్యురాలివి కదా, ఈ వేదిక మీద నీవు మాట్లాడగలవు అంటూ నన్ను మా వారెంతో ప్రోత్సహించారు. Toastmaster, you can do a TEDx speech. ఉత్తర గిరిజన సంస్కృతి వారసత్వాన్ని నవతరాలకు అందిస్తున్న ఛత్తీస్గఢ్ కళా యశస్వి పాండీరామ్ మాండవి. అభిరుచి సృజనతో కళాకారిణిగా ఎదిగిన నేపాల్ భారతీయ వనిత సీమా గోల్చా. విభిన్న రంగాల విశిష్టులు, విజేతలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జేహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.